with reference to Indian Regional Navigation Satellite System IRNSS. Consider the following statements. IRNSS has 3 satellites in geostationary and 4 satellites in geosynchronous. IRNSS covers entire India and about 5,500 square kilometers beyond its borders. India will have its own satellite navigation system with full global coverage by middle of 2019. ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్లో ఏమడుగుతున్నాడండి, ఏది కరెక్ట్ అని అడుగుతున్నాడు. ఓన్లీ స్టేట్మెంట్ 1 ఈస్ కరెక్ట్. కేవలం ఇందులో 3 శాటిలైట్స్ జియో స్టేషనరీలో, 4 శాటిలైట్స్ జియో సింక్రనస్లో పెట్టాం తప్ప ఇది తప్పు. మనం అందరం కూడా ఫోన్లో ఓపెన్ చేయగానే మ్యాప్స్ ఓపెన్ చేస్తాం ఫర్ ట్రావెలింగ్. ఆ మ్యాప్స్ అనేవి ఎక్కువగా దేని బేస్ మీద ఉంటుందండి, జీపీఎస్ బేస్ పైన ఉంటుంది, గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్. అది ఎలా పనిచేస్తుందంటే, మనం శాటిలైట్ని అంతరిక్షంలో పెట్టినప్పుడు అది ఇమేజెస్ తీసుకొని ఆ ఇమేజెస్ అన్నింటినీ ఒక మ్యాప్లా క్రియేట్ చేసి మనకు ట్రావెల్ అనేది ఫ్రీగా చేస్తూ ఉంటుంది. అలానే భారతదేశం తన సొంత రీజనల్ నావిగేషన్ సిస్టమ్, శాటిలైట్లు పెట్టి మ్యాపులు తయారు చేసి తన సొంత మ్యాపింగ్ సిస్టమ్ తయారు చేసేందుకు లాంచ్ చేసినటువంటి మిషనే ఐఆర్ఎన్ఎస్ఎస్, ఇండియన్ రీజనల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్. అమెరికా వాడు జీపీఎస్ తయారు చేసుకున్నాడు, చైనా వాడు జీపీఎస్కి అనుకూలంగా బైడో అని ఒకటి లాంచ్ చేశాడు, గెలీలియో వచ్చేసి యూరోపియన్ యూనియన్ వాళ్ళు, గ్లోనస్ వచ్చేసి రష్యా వాడు, జపాన్ వాడు వచ్చేసి క్వాసీ జెనిత్. ఇలా ఒక్కొక్క దేశం వాళ్ళ దేశాలకు సంబంధించినటువంటి క్లియర్ మ్యాపులు, రోడ్లు ఎలా ఉన్నాయి, ఎక్కడ కొండలు ఉన్నాయి, ఇట్లా క్లియర్ కట్ ఇమేజెస్ వాళ్ళు తయారు చేసుకున్నారు. అయితే భారతదేశం తన సొంత మ్యాపింగ్ సిస్టమ్ ఉండేందుకు, తన సొంత నావిగేషన్ సిస్టమ్ ఉండేందుకు పంపించినటువంటి శాటిలైట్ మిషన్నే ఐఆర్ఎన్ఎస్ఎస్. దీన్ని నావిక్ అని కూడా పిలుస్తాం. దీని పేరే నావిగేషన్ ఇన్ ఇండియన్ కాన్స్టలేషన్.